వాక్యమును విని ఉన్నాం. దేవాతి దేవుడు మనలను పునఃస్థితి స్థాపన ఆయన ప్రాయశ్చిత్తము ద్వారా, సిలువ యాగము ద్వారా, ఆయన రక్తము ద్వారా మనకు పరిశుద్ధులుగా తీర్చాడు, తండ్రితో సమాధానపరిచాడు. అంటే అనాది యందు మానవులను తన స్వరూప్యములో ఏ విధముగా పుట్టించాడో ప్రియమైనటువంటి వర్లరా, యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే మీరిప్పుడు పవిత్రులు అంటాడు. మీరిప్పుడు పవిత్రులు అంటాడు. అపోస్తలుల కార్యం 22:16వ వచనంలో చూస్తే ఆయన కృప వలన మనలను ఈ పవిత్రతలోనికి నడిపించాడు. ఎఫెసీ 5:26లో గనుక చూస్తే యేసు క్రీస్తు ప్రభువే మనలను పరిశుద్ధపరిచి నూతన స్వభావమును పరిశుద్ధాత్మ ద్వారా దయచేశాడు. ఈ మాటను తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాము. ఆయన మనలను తన ఆత్మ ద్వారా పరిశుద్ధపరచి నూతన స్వభావమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇంకొక ఆదరణ వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో గమనించినట్లయితే ప్రియులరా, మనలను ముందుగా ఆయన ఎరిగాడు, పిలిచాడు. తన రక్షణను, తన మహాప్రేమను బట్టి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని ఆ శిలువ యాగము మీద బలిగా పెట్టి, అయా అతని నిబంధన భక్తులకు లేనటువంటి ధన్యతను మనకు అనుగ్రహించి ఉన్నాడు. శిలువ మాను మీద ఉన్న దొంగ, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమని అడిగినప్పుడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అన్నాడు. పిల్లరా, ఇంత ధన్యమైన వాగ్దానములో నీకు నాకు ఉన్నప్పుడు మనకు ఎందుకు భయము? ఎందుకు భయము? ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్. భయం అక్కర్లేదు. భయమేలా క్రైస్తవుండా. ప్రేమైనటువంటి వాళ్ళరా, భయపడకమని 360 సార్లు చెప్పాడంట. అంటే దినము జ్ఞాపకం చేసుకోవడం. కానీ ఒక మాట సహోదరుడు చక్కగా చెప్పాడు. నీవు విశ్వాసివేనా? నీవు పెండ్లి కుమార్తెగా సిద్ధంగా ఉన్నావా లేదా? మరణాథా, రా ప్రభువా అని పిలవగలిగిన స్థితిలో ఉన్నావా లేదా అన్నటువంటి ఈ వాక్యము నిజముగానే ప్రియులరా నీ జీవితంలో, నా జీవితంలో దేవాతి దేవుడు ఆశీర్వదించి అట్టి ధన్యతను మనందరికీ కలిగించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. సంతోషం ప్రియులరా. గత వారము మనము ప్రాయశ్చిత్తము, ప్రొప్రిసియేషన్ గురించి చూసాం. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము మనలను ఏ విధముగా పునఃస్థితికి తీసుకొని వచ్చిందో, మనల్ని స్థాపించిందో మనము సవివరంగా చూసి ఉన్నాము. ఆయన కృపా సమాధానములు మనకు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 1-2వ వచనంలో కృపా సమాధానములు మనకి ఎలా ఇచ్చి ఉన్నాడో చూసాం. మన పూర్వము పాపములు ఏ విధంగా ఉన్నాయో, ఓరిమి వలన తండ్రి అయిన దేవుడు ఎలా ఉపేక్షించాడో, కానీ ఆయన నీతిని కనపరచాలని మనల్ని ఏ విధంగా నీతిమంతులుగా మార్చాడు. పిల్లరా, యేసు క్రీస్తు ప్రభువే మనకు ప్రాయశ్చిత్తమని, ఆయన శిలువే మనకు పాప క్షమాపణని సవివరంగా చూసాం. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఉదయ కాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను, అంటే మనము
సహోదరుడు సుందర్రావు గారు చెప్పినటువంటి మాటలో నుండే ఒక మాటను నేను మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. ప్రేమైనటువంటి వర్లారా, యేసు క్రీస్తు ప్రభువు తండ్రి మహాప్రేమను బట్టి ఈ లోకానికి వచ్చాడు. శిలువ మాను మీద ఆయన త్యాగము, యాగము, ప్రాయశ్చిత్తము నీకు నాకు చేశాడు. కానీ ఈ త్యాగము, ఈ ప్రాయశ్చిత్తము నీవు నీ జీవితంలో అన్వయించుకున్నావా లేదా అనేటువంటిది ఈ ఉదయ కాలంలో నాకు ప్రభువు ప్రేరేపించినటువంటి ఒక మాట. నన్ను ప్రేరేపించిన ఈ మాటను మీ ముందు ఉంచి మీతో మాట్లాడడానికి ఆశపడుతున్నాను. ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీ సంఘానికి రాయబడినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి అమ్మా. ఎవరైనా చదవండి, నాకు బాగాలేదండి. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఆమేన్. మళ్ళొకసారి చదువు నాన్న. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి కానీ మీలో కొందరు అట్టి వారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ప్రియులారా, ఈ మాట నేనెందుకు మరలా చెప్తున్నానంటే, ఇక్కడ త్రిత్వము నిన్ను నన్ను రక్షించడానికి, నీతిమంతులుగా మార్చడానికి, మన పాత దుస్వభావము మీరు ఇంకా గమనించినట్లయితే 5వ వచనం 6వ వచనం నుంచి ఇదే అధ్యాయంలో ఏ పరిస్థితులు ఉన్నాయో మీకు కనబడతాయి. సమయాతీతం అవుతుంది గనుక 15 నిమిషాలు అయిపోయింది. త్వరగా నేను మీతో మాట్లాడాలన్న ఆశతోటి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రియులారా, దేవుని రాజ్యమునకు వారసులు కానేరదని మీకు తెలియదా? మోసపోకడి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోగులైనను, త్రాగుబోతువారైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. This is the test of litmus. This is the test of litmus. ఇది ఆక్సిజనా, ఇది కార్బన్ డైఆక్సైడా అనేటువంటి గుణాన్ని తెలుసుకోవడానికి ఏ విధముగానైతే లిట్మస్ టెస్ట్ పెడతారో, అలాగే దేవుని రాజ్యములో నీవు ప్రవేశం పొందాలి అని అంటే, ఇదిగో ఇక్కడ చదవబడిన లిస్టులో దొంగలు, లోబులు, త్రాగుబోతులు, విగ్రహారాధికులు, ప్రియమైనటువంటి వాళ్ళరా, పురుష సంయోగులు, ఇలాంటి మాటలు నేను నా సమయం వృధా చేసుకోవడానికి నేను మరలా చెప్పట్లేదు. కానీ ఒక్క మాట మీతో చెప్పడానికి ఆశపడుతున్నాను. మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రియులారా, ఇక్కడ ఈ వాక్యములో మీరు గమనించినట్లయితే మీలో కొందరు అట్టివారు అంటే ఎలాంటి వారు? పైన చదువుకున్న లిస్టు వంటి వారు. ఇక్కడ యేసు క్రీస్తు అనేటువంటి మాటను మొదట మనం చూస్తున్నాం. ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని అంటే తండ్రి, యెహోవా, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, త్రిత్వము చేత మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి. ఈ కార్యమును ఎవరు జరిగించారు? దేవుని ఆత్మ. ఎవరి నామాన? యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమున. అంటే వీరు ముగ్గురు కలిసి నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చారు. కానీ ప్రియులారా, చాలా మంది ఏమి
బోధిస్తారంటే, అయ్యా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డానయ్యా, ఇంకేంటి, నేనేమైనా చేసుకోవచ్చు, నాకు ఇంకేమీ లేదు, నేను బ్రతుకుతాను, నేను నీతిమంతుడిని, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అనేటువంటి మాటను చెప్తారు. కానీ ప్రియులారా, ఒక మాటను మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నీ యొక్క పురాతన పాపములు కడగబడ్డాయి. పరిశుద్ధాత్మ నిన్ను పరిశుద్ధపరిచింది ఈ పాప దోష అపరాధముల నుండి. మరి తిరిగి నీవు ఆ పాపములకి వెళితే నీ పవిత్రత ఏమవుతుంది? పోతుంది అమ్మా, మళ్ళీ ఇది ఉండదు. ఒకసారి ఆయన పరలోక పోగొట్టుకున్నావు. నీకు ఇవ్వబడిన ఆ ధన్యతను తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కలిసి నీకిచ్చిన ఆ ధన్యతను నీవు పోగొట్టుకున్నావో, దారబోసుకున్నావో, నీకు ఏ స్థితిలో కూడా అది రాదు ప్రియులరా, నీకు తిరిగి రాదు. అలాంటప్పుడు నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అంటే, ఈ ధన్యత, పరిశుద్ధపరచబడిన ధన్యత నీవు అంతము వరకు యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చి ఆయన ఎదుట నీవు నిలబడే వరకు ఆయన నీకిచ్చిన ఈ ధన్యతను కాపాడుకోవాలి. ఆయన తీర్చిన నీతిమంతత్వాన్ని నీవు అంతం వరకు కొనసాగించాలి. అప్పుడే నీకు ఈ యొక్క ధన్యత కలుగుతుంది. ప్రియులారా, ప్రియమైనటువంటి వారులారా, తండ్రి అయిన దేవుడు ఏ విధముగా నిన్ను నన్ను పరిశుద్ధపరిచాడో, యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఏ విధంగా పరిశుద్ధపరిచాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధముగా పరిశుద్ధపరిచాడో మనము చూసుకునేటువంటి సమయము. ముందుగా ఒక మాట మాట్లాడుకుందాం. ఏంటంటే ప్రియులారా, ఈ పరిశుద్ధపరచడము మూడు స్టేజ్లలో లేకపోతే 3 భాగాలలో చూసుకోవచ్చు. we call it as పొజిషనల్ సాంక్టిఫికేషన్. అంటే ఇప్పటికిప్పుడు నీవు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించావు, ఆయన వాక్యానికి విధేయత చూపావు, నీవు ఇప్పుడే మరి బాప్తిస్మము పొందుకున్నావు. నీవు పవిత్రపరచబడినట్టా లేదా? నీ పాపముల, దోషముల, అపరాధములు కడగబడినట్లా లేదా? కడగబడినట్టు. అంటే దట్స్ ఎ పొజిషనల్, అంటే ఇప్పటికీ నీకు కలిగినటువంటి ధన్యత. కానీ ఈ ధన్యతను నీవు దినము ఎదుగుతూ ఉండాలి. దట్స్ కాల్డ్ ద ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్. అంటే దిన పరిశుద్ధతలో ఆయన స్వారూప్యములోనికి నీవు మారుతూ ఉండాలి. అభివృద్ధి కృప వెంబడి కృపతో నీవు ఎదుగుతూ ఉండాలి. ఎప్పటి వరకు? ది అల్టిమేట్ సాంక్టిఫికేషన్. అంటే దేవుని రాకడలో, ఆయన రాకడలో, ఇందాక చెప్పాడు సహోదరుడు, నువ్వు భయపడుతున్నావు అని. కానీ నిన్ను నీవు నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నట్లయితే, అయ్యా రానాయన తొందరగా, ప్రభు రాయ్యా అయ్యా అనేటువంటి చెప్పగలిగిన ధన్యత, ధైర్యము పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, నీకు అనుగ్రహిస్తాడో. ప్రియులారా, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. ఎవరు అంటున్నారు ఈ మాట? యేసు క్రీస్తు ప్రభువు తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీవు ముందుగా ఎవరిని ఎరిగి ఎవరిని నా దగ్గరికి పంపించావో, ఎవరు నా యందు విశ్వాసం ఉంచారో వారిని ప్రతిష్ఠ చేయము, వారిని ప్రతిష్ఠ చేయము. హౌ? త్రూ దై వర్డ్.
నీ వాక్యము ద్వారా వారిని ప్రతిష్ఠ చేయము. ఏమిటి నీ వాక్యము? అదే సత్యము. ప్రియమైనటువంటి వారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడండి అమ్మా. కొరింథీయులకు రాసిన మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత. అక్కడ చూడండి, తండ్రి అయిన దేవుని ఆత్మ చేత, ఇక్కడ ప్రభువగు ఆత్మ చేత. అక్కడైనా పరిశుద్ధాత్మే, ఇక్కడైనా పరిశుద్ధాత్మే నన్ను పరిశుద్ధపరుస్తుంది. అది ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యము ద్వారా నేను ఆ ధన్యతను పొందుకుంటున్నామన్న సత్యాన్ని మర్చిపోకూడదు. ప్రియులరా, నీకు నాకున్నటువంటి ఈ ధన్యత దేవాతి దేవుడు మనకిచ్చాడు. ఈ పరిశుద్ధత ఎంతవరకు కొనసాగాలి అంటే, దేవాతి దేవుడు నీవు పునర్జన్మ స్నానము బాప్తిస్మము పొందుకున్నప్పుడు, ఆయనను విశ్వసించినప్పుడు ఆయన నీకు ఇదను గ్రహించాడు, నిన్ను నీతిమంతులుగా తీర్చేశాడు. కానీ నీవు దాని యందు దినము ఎదుగుతూ మహిమ నుండి అధిక మహిమకు పొందొచ్చు. ఆయన స్వారూప్యములోనికి మారొచ్చు. ఆయన తిరిగి వచ్చే వరకు నీవు దానిని కాపాడు. ఆ మాటనే తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23-24 ఒకసారి చూడండమ్మా. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఆయన రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు గనుక పిల్లరా, ఇక్కడ ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఆ శిలువ యాగంలో పడవలసిన కష్టాలన్నీ పడ్డాడు, రక్తాన్ని కార్చాడు, మరణాన్ని జయించాడు, నీకు నాకు లోకానికి రక్షణను తెచ్చాడు. కానీ నీవు ఆ రక్షణకు విధేయత చూపి మారు మనసు పొందావా, లేకపోతే పాత జీవితంలో కొనసాగుతున్నావా? అదే ఈ ఉదయ కాలంలో నేను వేసుకునే ప్రశ్న. ఒకవేళ నీవు ఆయన పోలికగా మార్చబడితే ప్రభువా రమ్మని పిలుస్తావు. ఇంకా నువ్వు నీ పాత జీవితంలో, పాపపు జీవితంలో కొనసాగుతూ ఉంటే, అవిధేయతతో ఉంటే నువ్వు ఆయనను పిలవలేవు. భయపడతావా? ఆయన ఎప్పుడు వచ్చినా మీరు ఇప్పుడు పవిత్రులు అనే మాట నీలో కొనసాగాలండి. మీరు పవిత్రులు అనే మాట మీలో కొనసాగాలండి. ఇది చాలా ప్రముఖమైనటువంటిది. మనం ఇప్పుడు దేవుని పిల్లలము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షము కాబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందమని ఎరుగుదుము అని యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనంలో రాసి ఉంటాడు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షము పరచబడలేదు, గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందమని ఎరుగుదుము. ఎరుగుదుము. పిల్లరా, ఒక మాట అడగాలని ఆశపడుతున్నా.
నీవు పరిశుద్ధపరచబడ్డావా? యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రోక్షణ ద్వారా, ఆయన ప్రాయశ్చిత్తం ద్వారా నువ్వు మారావా? సమాధానం ఎవరు చెప్పట్లేరు. మారామంకుల్. మా అయ్యా మారారా, మారలేదా? ఇంకా నీ పాపపు జీవితంలోనే కొనసాగుతున్నావా? ఆలోచించుకో. మహోన్నతుడా, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన దేవ, మా హృదయములను తాకమని నా తండ్రి, మీ ప్రాయశ్చిత్తమును, మీ పరిశుద్ధతను, మీ నీతి మంతత్వమును తండ్రి అయిన దేవునితో సమాధానపరచు ఆ మహాప్రేమతో ఏర్పాటు చేసిన ప్రణాళికలో మేము పాలి భాగస్థులు మగునట్లు మేము ధ్యానము చేయుచున్న మా మాటలు ప్రభు మా అందరి దృష్టికి అంగీకారము కాదు, నేను నీ దృష్టికి అంగీకారమయ్యే విధంగా బ్రతకడానికి సహాయం చేయమని, నన్ను మరుగుపరిచి మీరే మీ బిడ్డలతోటి మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ ప్రశ్నతో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా మనము గనక ఆయన చేసిన ప్రాయశ్చిత్తమును, ఆయన మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధతను, లేకపోతే దినము ఆయన స్వారూప్యములోనికి మహిమ నుండి అధిక మహిమకు మారేటువంటి ధన్యతను నీవు నేను కోల్పోతే మన పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోమని నేను దేవుని పేరిట మిమ్మల్ని అడుగుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఆమేన్. బయలుపరచబడుచున్నది. ఏం బయలుపరుస్తుంది? దేవుని కోపము. దేవుని కోపం ఎక్కడి నుంచి? పరలోకము నుండి. పరలోకము నుండి. పరలోకము నుండి బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమిటికి? దేని మీద? సమస్త భక్తిహీనత మీద. సమస్త భక్తిహీనత మీద. ఇక్కడ నీవు నేను గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ భక్తిహీనత దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తోంది. సత్యం అంటే వాక్యము, వాక్యానుసారమైన జీవితాన్ని అడ్డగిస్తుంది. కాబట్టి ఏమవుతుంది? దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎవరి మీద? ఈ భక్తిహీనుల మీద. ఎందుకు? వారు సత్యాన్ని తమ దుర్నీతి చేత అడ్డగించిన మనుష్యులు. నీవు నేనైతే ఆ స్థితిలో లేమని నేను గట్టిగా నమ్ముతున్నాను. నమ్మిన వాళ్ళు నాతోటి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇదే మాటను కీర్తన 5వ కీర్తన 4-6 చూస్తే, నీ దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాడు, డాంబికులు నీ సన్నిధిన నిలువలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. నీవు పాపం చేస్తుంటే, నువ్వు దుష్టత్వంలో ఉంటే, డాంబికత్వంలో ఉంటే దేవునికి నీవు ఇష్టడుగా ఉండలేవు. ఎందుకో తెలుసా? ఎఫెసీ గ్రంథము 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. కానీ ప్రియులారా, there is a great propitiation. There is a great propitiation. గత వారంలో మనం చూసాము ప్రియులారా. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24-25 చూసాము. ప్రియులారా, ఆయనే మన పాపాలని భరించాడు. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభువుతోటి మమేకము కావాలి, ఏకత్వాన్ని పొందుకోవాలి.
రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి అమ్మా. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన ఆయన మరణములోనికి మరణములోనికి బాప్తిస్మము బాప్తిస్మము పొందితమని మన మీరెరుగరా? బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అంటే నీ సిలువను నీవెత్తుకోవాలి. అంటే సిలువ పాప క్షమాపణకు మనకు సాదృశ్యము కాదు, సత్యము. ఆ సత్యము నీ జీవితంలో, నా జీవితంలో ప్రియులారా ఎరగాలి. పాపంలో ఉండడానికి లేదు. అదే మాటను పౌలు భక్తుడు గలతీ 2:20 ఒక మాట చెప్తాడు, గమనించండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రియులారా ప్రియులారా ఈ పౌలు భక్తుడు ఒకటే మాట చెప్పాడు, జీవించుచున్నది నేను కాదు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మరి ఈ సత్యాన్ని నీవు నేను ఎరిగితే ఒక సత్యం మీకు అర్థమవుతుంది ప్రియులారా. ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయం 20-24 చూడండి. 20-24 వరకు. ఎఫెసీ 4:20-24. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని హల్లెలూయా. ఇది చూడండి, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును. అంటే ఇక్కడ చూడండి, మూల వాక్యంలో రాస్తాడు, ప్రాచీన పురుషుని వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి, యథార్థమైన భక్తి, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. భక్తి. హల్లెలూయా. ప్రియులారా, ఇది నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవాతి దేవుడు నిన్ను తనతో సమాధానపరుచుకుంటాడు. ఈ సమాధానం నీకు నాకు కావాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. దేవునితో సమాధాన పడేటువంటి నీవు ఎలా ఉండాలనో చూడు. మొదటి వచనం, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇక్కడ ఒక మాట మరలా అడుగుతున్నాను నేను మిమ్మల్ని, ఏమిటో తెలుసా? ఆయన చేసిన ఆ క్రియలు నీ జీవితంలో ఆ మార్పు తీసుకొస్తేనే ఉపయోగము. ఈ యొక్క ప్రోక్షణ ప్రాయశ్చిత్తము నీవు మారితేనే నీకు పనికొస్తాయి, లేకపోతే లేదు. ప్రియులారా, లేదు. మీరు కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. కానీ ఈ తీర్చబడిన తీర్పు, మీరు నీతిమంతులు అనే తీర్పు అంతము వరకు మీతో ఉండాలి, అంతము వరకు మీకుండాలి. అది మీరు గమనించాలి. అయితే ప్రియులారా, మనము ఇంకా పాపములలో, దోషములో ఉండడానికి లేదు ప్రియులారా. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోమని నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పవిత్రపరుస్తూ ఉన్నాడు. ఇది అంతం వరకు కొనసాగించుకోవాలి ప్రియులారా. ఇట్ ఈస్ దినదినము మారుతూ ఉండాలి. ఆయన యొక్క ధన్యమైన జీవితం నీవు నేను కలిగి ఉండాలి ప్రియులారా. ఆ ధన్యత నీలో నాలో లేకపోతే
మనము ఏమవుతామో మీకు తెలుసు ప్రియులారా, మీకు తెలుసు. ఆ ధన్యతను నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నువ్వు ఒక్కసారి గమనించుకుంటావా? నిన్ను నీవు ఒక్కసారి గమనించుకుంటావా? నేను ఎలా ఉన్నాను? ఒకవేళ నేను లేకపోతే ఎలా మారగలుగుతాను? ఎలా ఉన్నాను? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చూడండమ్మా. హల్లెలూయా. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. వాటి అంతము మరణమే. అయినను 22 చూడమా. అయినను ఇప్పుడు ఇప్పుడు పాపము పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఆమేన్. దాని అంతము నిత్య నిజమైన జీవము. ఫలము పరిశుద్ధపరచబడుటయే నీకు ఫలము. నిజమైన ఫలము. దాని అంతము నిత్య జీవము. దాని అంతము నిత్య జీవము. ప్రియులరా, దాని అంతము నిత్య జీవము. నిన్ను దేవుడు ఒక ధన్యతతోటి పిలిచాడు. మన పాపాలకి ఆయనే శాంతికరమై ఉన్నాడు. మన పాపాలకే కాదు, సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. మొదటి పత్రిక యోహాను 2వ అధ్యాయం 2వ వచనం చూడండి అమ్మా. మొదటి పత్రిక యోహాను 2వ అధ్యాయము 2వ వచనము. ఆయనే అవునా. మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు మన సర్వలోకమునకును పాపములకు మాత్రమే శాంతికరమై కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఎలా? ఆయన రక్తము, పరిశుద్ధాత్మదేవుని కార్యము నీలో నాలో పరిశుద్ధ పరిచింది మనని. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. 13:12 వచనము. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. హల్లెలూయా. తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడము ఒకసారి. 4వ అధ్యాయము 3వ వచనము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఆమేన్. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి నీవు నేను నీ చిత్త వృత్తి యందు నూతన పరచబడాలి. నీ యొక్క చిత్త వృత్తి యందు నూతన పరచబడాలి. ఎఫెసీ 4:23లో ఈ మాట మీకు కనబడుతుంది. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు కలవారై, దేవుని పోలికగా నీతియు సృష్టింపబడిన యథార్థమైన భక్తి గలవారై, యథార్థమైన భక్తి గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆమేన్. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నీవు ధరించుకున్నావా? ధరించుకోలేదా? నీవు ధరించుకున్నావా? ధరించుకోలేదా? ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. ఈ రూపాంతరం నీలో జరిగిందా? ఈ రూపాంతరం నీలో జరిగిందా? ఇక్కడ ఒక నిమిషం నేను వాక్యం నుండి ప్రక్కకొచ్చి 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. పిల్లరా, మా స్వగ్రామమైనటువంటి పెళ్లకూరులో, నాయుడుపేట దగ్గర, కాళహస్తికి దగ్గర ఉన్న గ్రామంలో పరిచర్య ప్రారంభించాము. పరిచర్య కొనసాగుతుంది. కొన్ని కారణాల వలన నేను అక్కడికి వెళ్ళలేక సంఘాన్ని నేను కొంచెం
సంఘానికి నేను కాస్త దూరంగా ఉండవలసి వచ్చింది. ఎందుకంటే అక్కడ వెళ్ళడం వలన దేవునిని అవమానపరుస్తానేమో, ఆయన వాక్యాన్ని గొడవలతోటి రచ్చలతోటి అవమానపరుస్తానేమో అని నేను కాస్త దూరంగా ఉన్నాను. కానీ ఎలా నాకు నా మనసుకి నూతన పరచబడము, రూపాంతరం పొందడము అనేటువంటి విషయం పనిచేసిందంటే, సహోదరుడు సుందర్రావు గారు, అయ్యా నువ్వు వెళ్ళవా, అయ్యా నువ్వు వెళ్ళవా, అయ్యా నువ్వు వెళ్ళవా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభువా వెళ్తానయ్యా, నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాతో ఉండు, నువ్వు వస్తే వెళ్తానయ్యా అనేటువంటి దాని మీద కూర్చోను. అయ్యా మాట్లాడుతున్నది నేను కాదు, దేవుడే మాట్లాడుతున్నాడు అన్న తర్వాత నిన్నటి ఉదయ కాలంలో 2-3 నువ్వు వెళ్ళు, భయపడుకో, నీకు తోడై ఉంటాను, చేయి పట్టి నడిపిస్తాను అన్న వాక్యాలు వచ్చాయి. అప్పుడు ప్రార్థన చేసుకొని, ప్రభువా నేను ఒక వ్యక్తితో మాట్లాడతాను, ఆ వ్యక్తి ఈ కార్యానికి సిద్ధమే, రండి పోదాం మనము అనే మాట మాట్లాడితే, నేను వెళ్తాను ప్రభువా అని నన్ను నేను అనుకొని మన దగ్గర ఉన్నటువంటి గోను విజయ్ ఆయనకు ఫోన్ చేశాను. ఆయన కొన్ని సమస్యల్లో, కుటుంబ సమస్యల్లో బాధలతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడితే, బాబాయ్ దేవుడు నాతో కూడా మాట్లాడాడు, వీటి వలననే మీ అందరికీ సమస్యలు వస్తున్నాయి, కాబట్టి మనము వెళదాం, ఒకరి మీద ఒకరికి పగలక్కర్లేదు, దేవుని ఉగ్రతకు చోటియాలి, ఆయనకే అప్పగిద్దాం, రండి మనం పోదామని అన్నప్పుడు నేను ఆయనతో ఒక మాట అన్నాను, నాన్న దేవుడు నిన్ను దీవించాలి, నీ సమస్యలను కూడా తీర్చాలి, ఇదిగో వచ్చే వారం నుండి మనం అక్కడికి వెళదాము, ఆ కార్యాన్ని పూర్తి చేద్దామని ఆయనతో చెప్పాను పిల్లరా. కానీ ఒక మాటను నేను మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకవేళ నీకు మారు మనసు నేటికి నీ కలగకపోతే ఆయన చేసిన ప్రాయశ్చిత్తము వ్యర్థము, ఆయన చేసిన ప్రాయశ్చిత్తము వ్యర్థము. నిన్ను నీవు గుర్తు పెట్టుకో, తండ్రి అయిన దేవుడు ఆయన ఆత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభు నామమున నన్ను బాప్తిస్మము పొందినందుకు, ఆయన యందు విశ్వాసం ఉంచినందుకు మనలను నీతిమంతులుగా తీర్చాడు. తీర్చబడినటువంటి నువ్వు నేను ఆ ధన్యతలో జీవిస్తున్నామా లేదా అని ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి సమయం పిల్లారా. ఆ ధన్యతలో నీవు నేను లేకపోతే దేవుడు చేసిన ఈ కార్యము వ్యర్థమైపోతుంది. లేవీయులకు రాసిన పత్రిక, లేవి కాండము 20వ అధ్యాయం 8వ వచనం చూడండి ఏం చెప్తున్నాడో, నీవు గనుక నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించినట్లయితే, ద ఒబీడియన్స్. చదువమ్మా ఒకసారి, లేవి కాండము 28. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరించవలెను. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. ఆమేన్. హల్లెలూయా. తండ్రి దేవుని మాట ఇక్కడ ఉంది, నేను పరిశుద్ధపరచు యెహోవాను. యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 17:17 చదువుకున్నాం, వీరిని పరిశుద్ధపరచము, ప్రతిష్ఠించము అని అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెప్పాడు. మనం చదువుకున్న మూల వాక్యములో ప్రియులారా, 1 కొరింథీ 6:11 పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ ధన్యతను ఇచ్చాడు. మరి ఈ ధన్యతను నీవు నేను ఎలా సాధించుకోవాలి, ఎలా పొందుకోవాలి అని అంటే, ఎఫెసీ గ్రంథం 5:26 చూడండి. వాక్యానికి లోబడాలి, అనుదినము ఆయన వాక్యములో ఉదక స్నానము చేయాలి. ఎఫెసీ 5:26 మొట్టమొదటి, పురుషులారా
మీరు మీ భార్యలను ప్రేమించుడి, మీ అటువలే భార్యలను ప్రేమించడం అంటే ఇక్కడ సంఘము. సంఘము అటువలే సంఘము ఎందుకు? పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ఉన్న సంఘము. హల్లెలూయా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను కళంకమైనను ముడత అయినను ముడత అయినను అటిది మరి ఏదైనను లేక అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి హల్లెలూయా. వాక్యముతో దానిని ఉదక స్నానము చేత పవిత్రపరచి. పరిశుద్ధపరచుటకై దాని అమ్మా కొరకు అమ్మా సమయం లేదు కాబట్టి మొట్టమొదటి మాట, అనుదినము వాక్యముతో ఉదక స్నానము చేయాలి, పరిశుద్ధపరచబడాలి. మన పాపపు ఒప్పుకోలులో అందరూ ప్రార్థన చేయాలి. నేనేమైనా పాపం చేస్తుంటే క్షమించు, నేనేమైనా నీకు తెలీదా? నువ్వేం చేసావో నీకు తెలీదా? నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నీకు తెలీదా? నీ రూమ్ లేకెళ్ళు, కనీసము మోకరించు, అయ్యా నేను ఇది చేస్తున్నాను, ఈ తప్పు ఇది నాకు తెలుసు అనేటువంటి ప్రార్థన విధానమును నేర్చుకోవాలి. మొట్టమొదటిది వాక్యముతో ఉదక స్నానం చేయాలి. రెండవది ఎడతెగని ప్రార్థన, నిన్ను నీవు దేవునికి సమర్పించుకునే ప్రార్థన, ఆయన నిన్ను పరిశుద్ధపరిచే ప్రార్థన నీవు చేసుకోవాలి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23, 24 వచనాలు చూడండి అమ్మా. 23 దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును కాక. హల్లెలూయా. సమాధానపరచు దేవుడే మిమ్ములను సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు నువ్వు సిద్ధమేనా? ఆయన నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. హెబ్రీ 11:6. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు అసాధ్యము. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ విశ్వాస ప్రార్థన. నిన్న సహోదరుడు విశ్వాస విత్తనం గురించి చెప్పాడు. ఎలా బాగుపడిందో ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. నీ విశ్వాసాన్ని దినదినము దృఢపరచుకో. ఆయనే దయచేయవాడని విశ్వసించు, అప్పుడు నీకు ధన్యత కలుగుతుంది. మూడవ మాట, అనుదినము మనము ఆయన స్వారూప్యములోనికి, మహిమ నుండి అధిక మహిమకు మారుతూ ఉండాలి. ఆయన ప్రకారముగా అనుకరించి నడుస్తూ ఉండాలి, ఆయనలో నడుస్తుండాలి. ఆ నడక పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 15, 16 చూడండి అమ్మా. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి. హల్లెలూయా. ఈ సమస్త ప్రవర్తనలో నీవు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేసుకుంటుండాలి, కొనసాగించాలి. అప్పుడే ఆయన ఆజ్ఞలు నీవు పాటించగలుగుతావు. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడమ్మా ఒకసారి. 22 వరకు చూసుకోవచ్చు కానీ సమయాతీతం అవుతుంది గనుక ఇక్కడ వరకు చూడండి ఒకసారి. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభు మీకు అందరికీ ఎప్పుడు ఈ సమాధానము నీకు, నీవు ఆయన ఆజ్ఞలను పాటించను, ఆయన వాక్యములో దినము ఉదక స్నానము చేసినప్పుడు,
ఎప్పుడు నీవు నిన్ను పవిత్రపరిచేటువంటి దేవాతి దేవునికి పరిశుద్ధాత్మకు యేసుక్రీస్తు ప్రభు నామమున ఎడతెగని ప్రార్థన చేసినప్పుడు, నీవు ప్రార్థన చేసి పరిశుద్ధపరచబడిన తరువాత ఆయనను వెంబడించినప్పుడు, ఆయన చెప్పు కార్యాలని, ఆయన చిత్తాన్ని నీవు నెరవేర్చడానికి ముందుకు వచ్చినప్పుడు, పాప జీవితము నుండి పవిత్రపరచబడి మారు మనసు పొందినప్పుడు, వీటన్నిటికన్నా ముఖ్యంగా యేసు క్రీస్తు ప్రభువుతోటి నీవు నివసించినప్పుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి అమ్మా. 2:10. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ ఈ మాట చూడండి. కాగా నా ప్రియులారా అంటున్నాడు. ప్రియమైన కుమార్తెకు అని ఉత్తరం రాస్తాం, ప్రియమైన కొడుకుకు అని రాస్తాం, ప్రియమైన గౌరవనీయులైన తండ్రికి అని ఉత్తరాలు రాస్తాం. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ప్రియమైన అని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎంత ధన్యతో చూడండి. చదువు. మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, నీవు నేను ఆయనతో సహవాసం కలిగి ఉన్నట్లయితే నీకు నిజమైన శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట, నీతిమంతులుగా తీర్చబడిన ఆ ధన్యతను కొనసాగించుట, ఈ 3 స్టేజ్లలో ఆయన నీవు బాప్తిస్మం పొందినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినందువలన నీ పాప దోష అపరాధములను నీవు పాత జీవితాన్ని పూడ్చిపెట్టి తిరిగి నూతన స్వభావముతో లేచినందున దానిలో దినదినము ఎదుగుతూ ఉండాలి. అది నీవు పరిశుద్ధపరచబడుతున్నా, ఆయన స్వారూప్యంలోనికి మారాలి. తదుపరి ఆయన వచ్చు వరకు దాన్ని కొనసాగించి ఆయన ఎదుట నిలబడాలి. ప్రియులారా, ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుంటాను. ఏంటో తెలుసా? నీవు పరిశుద్ధపరచబడుట అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆయన మహిమ కొరకు ఏర్పరచుకున్నాడు, నిన్ను పవిత్రపరిచాడు, నీకు ఒక బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యతను నీవు నెరవేర్చాలి. అదే దేవుని చిత్తమును నెరవేర్చు విధానం. అట్టి ధన్యత, అట్టి భాగ్యము మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు మంచి కార్యములను మనలో ప్రారంభించిన దేవుడే సంపూర్ణము చేసి మనలందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. నీవు నేను గనుక ఒకవేళ ఆయన చేసిన ఆ యొక్క శాంక్టిఫికేషన్ ని పొందుకోకుండా పాపంలో ఉంటే రాబోతున్న దేవుడు వస్తున్నాడు అన్న భయమే ఉంటుంది తప్ప ధైర్యం ఉండదు. ధైర్యం ఉండదు. జాగ్రత్త, జాగ్రత్త. దేవాతి దేవుడు ఈ వాక్యమును దీవించి మనందరి జీవితంలో, మన కుటుంబాలలో ఈ ధన్యతను అనుగ్రహించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.